ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది. కీర్తన గ్రంథము 18:31. ఆహా, ఎంత చక్కటి మాట, ఎంత గంభీరమైన మాట. దావీదు ఎంత డేర్గా అంటున్నారో, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది అని. మనలో ఎవరైనా చెప్పగలరా ఈ మాట? ఎవరితోనైనా చెప్పలేము కదా. అన్ని దేవుళ్ళు ఒక్కటే అన్నప్పుడు నీ నోరు ఎందుకు మూతపడుతుంది? నీకు తెలీదా? ప్రభువు మాత్రమే సజీవుడని, మిగతావన్నీ నోరుండి మాట్లాడని, చెవులుండి వినని, కళ్ళుండి చూడని పోత విగ్రహాలని, మరియు సాతాను యొక్క స్థావరాలకు అధిపతులని, అలాంటి వారితో నీ దేవుణ్ణి సమానం చేసి మాట్లాడినప్పుడు నీకు రోషం రావట్లేదా? దావీదులాగా ధైర్యంగా చెప్పగలగాలి, నేను నమ్మిన నా యేసయ్య సజీవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే నా ఆశ్రయదుర్గము అని. నా దేవునితో ఎవరూ సమానులు కాలేరు. నా కొరకు మరణించి తిరిగి లేచాడు నా దేవుడు. నీ దేవుడు నీ కోసం ఏం చేశాడు అని ఎదుటి వారిని సూటిగా అడగగలిగే గట్స్ మనకి రావాలి. గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.